అన్ని రకాల నొప్పుల నుండి తక్షణ ఉపశమనం కలిగిస్తాయి మై డాక్టర్ పెయిన్ రిలీఫ్ ప్రొడక్ట్స్. ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా. చంద్రబాబుని ఆ మధ్య మీరు కొంచెం ప్రశంస, లేకపోతే పైకి ప్రశంసగా కనిపించే విమర్శ అనేది అది సెటైరా అనేది అది మీకే తెలియాలి. ఆయన చాలా సమర్థుడైన నాయకుడు, జాతీయ స్థాయిలో చాలా గొప్పవాడు అని చెప్తూనే ఎన్టీఆర్ లాంటి వాడిని ఆయన పార్టీ నుంచి తీసేసాడు, అధికారం లాక్కున్నాడు. అలాగే మోడీనేమో ఆయన నేషనల్ ఎన్డీఏ జాతీయ రాజకీయాలు చక్రం తిప్పుతూ ఎన్డీఏ అధినేతగా చక్రం తిప్పుతున్న క్రమంలో 2002 ఆ ప్రాంతాల్లో ఊచకోత, గుజరాత్ ఊచకోత జరిగిన సందర్భంలో మోడీని హైదరాబాద్ కాలు పెడితే అరెస్ట్ చేస్తారని, మోడీని తీసేయాలి, ముఖ్యమంత్రి తీసేయాలని ఇలా చేశాడని ఒక పక్క ఆయన చాలా గొప్పవాడని పైకి కనిపిస్తూ లోపల చంద్రబాబుని మీరు అది ఆయన్ని విమర్శించినట్టుగా అది క్లియర్గా అర్థమవుతోంది. అది ఆ ప్రశంసలో ప్రశంసాత్మకంగా పెద్ద విమర్శ చేసినట్టుగా నేను భావించాలి కదా దాన్ని. ఇప్పుడు రెండు కరెక్టేనండి. ఇప్పుడు ఆయన ఏమంటాడు, ఆయన క్లెయిమ్స్లో నేను జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పాను, గాలిపటాలు ఎగరేశాను. గాలిపటాలు ఎగరేసాడు అనేది నా సెటైర్, మీ సెటైర్. నేను చక్రం తిప్పాను అనేది ఆయనే చెప్పాడు. నేను జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పాను, అబ్దుల్ కలాంని నేనే చేశాను ప్రెసిడెంట్, నారాయణని నేనే ఇది చేశాను, వాజ్పేయిని నేనే ప్రైమ్ మినిస్టర్ చేశాను, అసలు నన్ను ప్రైమ్ మినిస్టర్ అవ్వమంటే నేను త్యాగం చేశాను, జస్ట్ భారతదేశాన్ని త్యాగం చేసి ఆంధ్ర రాష్ట్రానికి అంకితమయ్యాను. ఇట్లాంటి అంటే ప్రజాస్వామ్యం మనుగడ కోసం ఈయన కంకణం కట్టుకోవాలి. ప్రజాస్వామ్య మనుగడ కోసం ఎన్టీఆర్ని అసెంబ్లీలో మాట్లాడకుండా చేశాను అని చెప్పగలడు. ప్రజాస్వామ్య మనుగడ కోసం ఎన్టీఆర్ తోటి మీద చెప్పులు వేయించానని చెప్పగలడు. ఐ మీన్ హీ కెన్ జస్టిఫై. అది అందులో ఆయన్ని జస్టిఫై చేయడానికి అన్నీ ఉన్నాయి. 2012లో మోడీ ఇక్కడికి వస్తే మోడీకి ఇంటర్వ్యూ ఇవ్వలేదండి ఇతను. సన్ రికార్డ్. ఆ రోజు అద్వానీ గారు ఎన్డీఏ కన్వీనరు, ఇతనితో చాలా ప్రాబ్లంగా ఉంది, అది యూనియన్ హోమ్ మినిస్టర్, నువ్వు ఒకసారి వాజ్పేయి మీద ప్రైమ్ మినిస్టర్ మీద ప్రెషర్ వస్తూ ఉంది, నువ్వు ఒకసారి కొంచెం చంద్రబాబుని కలిసి మాట్లాడు అనే సలహా ఇస్తే ఇతను వచ్చి ఏపీ భవన్లో వెయిట్ చేస్తామంటే మోడీ బయటకు వచ్చి వెళ్ళిపోతా హలో మోడీ అని వెళ్ళిపోయి కారు ఎక్కేసి ఎయిర్పోర్ట్కి వెళ్ళిపోయాడు. సన్ రికార్డ్. దాంట్లో నేను కల్పించిందో లేకపోతే నేను ఏదో చరిత్ర. ఆ రోజు నువ్వు చేసింది 100% కరెక్టేనేమో. ఆ రోజు అతను రాజకీయ హంతకుడో, నరహంతకుడో, ఇంకోటో అని నువ్వు నమ్మి దాన్ని చేయటం కోసం అతన్ని నీ చేతుల్ని కలంకితం చేసుకోకూడదని నువ్వు చేసింది కరెక్టేనేమో. నేను ఊయామైసే నేను నరహంతకుడే అని అన్నారు, ఇంకా చాలామంది అన్నారు, నువ్వు అన్నావు. దాంట్లో నువ్వు ఇంకా ఎక్కువ పొజిషన్లో ఉన్నావు కాబట్టి, ఆ రోజుల్లో చక్రాలు తిప్పుతున్నావు కాబట్టి నువ్వు అన్నది ఇంకా దానికి ఎక్కువ వాల్యూ వచ్చింది. ఇక్కడికి వస్తే ప్యాక్ చేసి పంపిస్తానన్నావు. నువ్వనింది ఏమి నేను కల్పించిందో లేకపోతే నేను చెప్పిందో ఇందులో ఏదీ లేదు. అట్లాంటిది ఏం చేసావు? 2014, 2002 అది 2014 వచ్చేటప్పటికి మళ్ళీ అదే మోడీతో కలిసిపోయాడు కదా. మామూలుగా కలవటం కాదు, ఒక రకంగా కాదు, అసలు అభవ్యక్త కవలలు కలిసినట్టు కలిసిపోయావు. ఇందులో నేను కల్పించిందే ఉంది. అదే చరిత్ర. మీ ఇద్దరు అక్కడ కూర్చున్నారు, అందరూ మామూలుగా చూశారు, అందరూ ఇది చేశారు. అసలు మోడీ అంతటి వాడు లేడు, అసలు మొత్తం ఆంధ్ర రాష్ట్ర చరిత్రనే మారుస్తాడు. మళ్ళీ సంవత్సరంకి 2019 ఎలక్షన్ సంవత్సరం ముందే మళ్ళీ విడిపడం కూడా జరిగింది కదా. ఇప్పుడు మళ్ళీ కలుద్దామని ప్రయత్నం చేస్తున్నారు. మళ్ళీ ఇంకా మధ్యలో కొన్ని ఉన్నాయి. మధ్యలో అమరావతికి ఆయన శంకుస్థాపనకు వచ్చి మట్టి నీరు ఇచ్చి మనకి ఆశీస్సులు ఇచ్చి చేస్తే ఆయన్ని మళ్ళీ మట్టి నీరు ఇచ్చినందుకే ఆయన్ని ఆకాశానికి ఎత్తావు అన్నీ అయిపోయింది. మరి ఎక్కడ తేడాలు వచ్చినాయో ఏమొచ్చినాయో ఏమిటో తెలియదు. 2016లో రాహుల్ గాంధీ గారు యూపీఏ పార్ట్నర్స్ అందరినీ తీసుకొని వచ్చి
ఆంధ్ర రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వాలి అని గుంటూరులో మీటింగ్ పెడితే ఆ మీటింగ్కి అఖిలేష్ వచ్చాడు, అఖిలేష్ యాదవ్ గారు వచ్చాడు, శరద్ యాదవ్ గారు వచ్చారు, శరద్ పవార్ పార్టీ వాళ్ళు వచ్చారు, అందరూ వచ్చారు, ఆర్జేడీ వాళ్ళు వచ్చారు, డిఎంకే వాళ్ళు వచ్చారు, సిపిఐ వచ్చారు, యూపీఏ పార్ట్నర్స్ అన్నారు. అందరూ వచ్చారు. యూపీఏ పార్ట్నర్స్ అప్పుడు కానీ తటస్థులు కూడా. కమ్యూనిస్టులు తటస్థులు కూడా వచ్చారు. ఆయన కాన్వాయ్ మీద రాళ్ళు వేయించావు, నల్ల జెండాలు చూపించావు, ఆంధ్ర ద్రోహులారా వెనక్కుపోండి అన్నావు. సూరవరం సుధాకర్ రెడ్డి గారు ఆ మీటింగ్లో అడిగారు, నేను బాబు చంద్రబాబు నువ్వు నాకు మంచి మిత్రుడివే, ఏమిటయ్యా మేము ఇప్పుడు ఆంధ్ర రాష్ట్రానికి చేస్తున్న ద్రోహం, ఆంధ్ర రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇమ్మని అడుగుతున్నాము, విభజన హామీలని అమలు చేయమని అడుగుతున్నాము, అంతే కదా మేము అడుగుతా ఉంది, దానికి మమ్మల్ని ఆంధ్ర ద్రోహులని అందరితోటి తిట్టిస్తామేంటి, ఇది నీకు న్యాయంగా ఉంది అని ఆ రోజు చాలా బాగా మాట్లాడారు ఆయన. మళ్ళీ మీకు ఎక్కడ కావాలంటే చూడండి. ఇదే ఆయన ఆవేదన అంతా చెప్పాడు, నువ్వు మంచి మిత్రుడివే, మేము చేస్తున్న ద్రోహం ఏంటి ఇందులో ఆంధ్ర ప్రజలకి అని. రాహుల్ గాంధీ గారు ఫ్లెక్సీలు చింపించావు, క్రిమినల్ కేసులు పెట్టారు కాంగ్రెస్ కార్యకర్తల మీద, మిగతా వీటి మీద, అది అయిపోయింది. 2018 వచ్చేటప్పటికి రాహుల్ గాంధీ గారితో కలిపి నువ్వు తెలంగాణ అంతా టూర్ చేసావు, కాంగ్రెస్ అంత గొప్ప పార్టీ లేదు, మేమిద్దరం కలిపి పోటీ చేస్తున్నాం. ఆయన మూలాలు కాంగ్రెసే కదా యాక్చువల్గా. సరే సరే, అది మళ్ళీ ఇంకొక చరిత్ర అనుకోండి. 18లో రాహుల్ గాంధీ గారితో కలిసి ఇది చేసావు. ఏ దానికోసం అయితే రాహుల్ గాంధీ మిగతా అన్ని పక్షాల నాయకులు గుంటూరుకు వచ్చారో దాన్ని నువ్వు ధర్మ పోరాట చేసి ఢిల్లీలో చాలా పెద్ద హడావుడి చేసి 2 సంవత్సరాలు దాని మీద టీడీడీ నిధులు అవన్నీ కూడా మళ్ళించారని కేసులు కూడా, విజిలెన్స్ కేసులు కూడా బుక్ అయినాయి ఆ రోజు పనిచేసిన అధికారుల మీద. ఒక సోనియా గాంధీ గారు తప్ప మన్మోహన్ సింగ్, రాహుల్ గాంధీతో సహా కాంగ్రెస్ పార్టీ నాయకులందరూ, నేను అనలేదు అనుకోండి, ఢిల్లీలోనే ఉన్నా, నేను నా స్థాయి కూడా ఒక ఎంపీని ఒక ఇదే, కానీ అంత పెద్ద చంద్రబాబు నాయుడు గారి స్థాయి లేకపోతే మిగతా లీడర్ల స్థాయి కాదు నాది. ఎందుకు దాంట్లో పెద్ద మనం అనుకోవాల్సిందే, ఆ చక్రాలు తిప్పడం, గాలిపటాలు ఎగరేయటం, ఆ స్థాయి డిఫరెంట్. వాళ్ళందరూ 2 రోజులు వచ్చినారు, నీకు పూర్తి మద్దతు తెలిపారు, నీకు పూర్తి చెప్పారు. 2018లో 2019లో తెలంగాణకు ఎలక్షన్లో కలిసి పోటీ చేశారు కాంగ్రెస్తో, మళ్ళీ ఢిల్లీలో మళ్ళీ అయిపోయింది. తెలంగాణలో ఓడిపోగానే అసలు కాంగ్రెస్ అంటే ఏంటో తెలియనట్టు బిహేవ్ చేశాం. కనీసం మానవ ధర్మం ఉండాలి కదా. రాహుల్ గాంధీ గారిని అన్సీట్ చేసి ఎంత సిల్లీ రీజన్ తోటండి ఆయన్ని పాపం పార్లమెంట్ సభ్యత్వం ఇచ్చేయటం, అడిగేవాడు లేక. కానీ ప్రజాస్వామ్యంలో ఇవాళ ప్రజాస్వామ్యం అనేది లేక, కానీ ఆ రోజున ఎమర్జెన్సీని ఇదంటారు, ఎమర్జెన్సీ ఏముంది, ఊరికే జైల్లో పెట్టారు నాయకుల్ని, గౌరవంగానే చూశారు, ఇదేం చేయలేదు. అసలు ఇవాళ ఉన్న వాతావరణంతో పోలిస్తే అసలు ఎమర్జెన్సీ అనేది చాలా చాలా చిన్న విషయం, దాన్ని గురించి ఇది చేస్తారు. నువ్వు కనీసం అదే ఆయన బద్ధ విరోధులు కూడా ఇది చాలా కరెక్ట్ కాదు, ఆయన కాంగ్రెస్ భావజాలంతో అంగీకరించిన వాళ్ళు, ఆయన బద్ధ విరోధులు కూడా ఇది ప్రజాస్వామ్యానికి మంచిది కాదు, ఇట్లాంటిది జరగడానికి వీలు లేదు, ఆయన మీద సింపతితోటి కూడా కాదు, లేకపోతే ఆయనతో అనుబంధంతో కూడా కాదు, ప్రజాస్వామ్యానికి జరుగుతున్న నష్టాన్ని చూసి వాళ్ళు చాలా బాధపడ్డారు. అటువంటి దాంట్లో నువ్వు కనీసం ఒక 24 గంటలు ఇల్లు నువ్వేం కాల్ చేసావు కదా ఆ రోజు, నీ ఇంటికి ఏదో నోటీస్ ఇచ్చారు ఇది నువ్వు ఆక్రమణ అని అందరూ అంటారు, అది కృష్ణానది మీద. ఆయనకి రాహుల్ గాంధీ గారికి అధికారికంగా కేటాయించగలిగిన బంగ్లా 24 గంటలు ఖాళీ చేయాలంటే అసలు మరి నువ్వు అంత పరిణతి చెందిన నేతనంటావు, అంత ఇదంటావు, మోడీతో అప్పటికే కటీఫ్ కొట్టావు. మోడీని 2019 ముందు దీంట్లో మేమెవరూ, మేమంటే మా పార్టీ అగ్రనాయకులు ఎవరు
అగ్రనేతలు ఎవరు ఆ లాంగ్వేజ్ ఎవరు వాడలేదు. అతని వైఫ్ గురించి మాట్లాడాడు, అతని తల్లి గురించి మాట్లాడాడు, అతని క్యారెక్టర్ గురించి మాట్లాడాడు. అసలు బాలకృష్ణ గారు అయితే ఆయన అసలు వేరే లెవెల్లోకి వెళ్ళి ఆయన హిందీ ఇంగ్లీష్లో కూడా మోడీకి తెలుగు అర్థం కాదు, నేను దీంట్లో మాట్లాడుతున్నాను అన్నాడు. తొడలు కొట్టాడు. ఇవన్నీ నువ్వు చేసావు 2019లోనే పెద్ద 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 ముందు కాదు, నీ సంవత్సరం ముందు నీ పార్టీ ప్లేన్ వీల్లోనే. అటువంటిది మోడీ చేసేది అసలు ఏది నీకు ఆయన మళ్ళీ అధికారంలోకి వచ్చాక. అంతకుముందేమో బిట్వీన్ 2018 and 2019 మోడీ ఓ రాక్షసుడు, మోడీ భార్య పిల్లలు మనకి ఎందుకండి, పర్సనల్ ఫ్యామిలీ ఎవరి భార్య పిల్లలు ఎవరి గొడవలు ఆడుకుంటారు. ఇతనికి ఎందుకు అంత పరిణతి చెందిన నాయకుడు, నేనే సీనియర్ మోస్ట్ లీడర్ని ఇవన్నీ చెప్తాడు. ఆయన స్థాయికి అది తగిన పని అండి అసలు. అది ఆయన చేయాల్సిన పనేనా అది? కానీ మళ్ళీ 2019 ఎన్నికల్లో చంద్రబాబు టీడీపీ ఓడిపోయిన తర్వాత అప్పటి నుంచి మళ్ళీ మోడీకి బీజేపీకి దగ్గర అవడానికి విపరీతంగా ప్రయత్నాలు చేస్తున్నారు కదా. మీరు అన్నారు, నేను అనలేదు. మీరు అనలేదు, నేను కాదు, మీరు అదే ప్రయత్నాలు చేస్తున్నట్టుగా మళ్ళీ బీజేపీ దగ్గర అవడం కోసం, టీడీపీని దగ్గర చేయడం కోసం ఆయన ప్రయత్నాలు చేస్తున్నట్టుగా కనిపిస్తుంది కదా వాతావరణం. మొన్న కూడా ఆయన వెళ్ళి నడ్డాని అమిత్ షాని కలిసి వచ్చారు కదా. సో దీన్ని ఎలా చూస్తున్నారు మీరు, ఈ ప్రయాణాన్ని, మోడీ వర్సెస్ చంద్రబాబు? వాళ్ళిద్దరికీ ఒకళ్ళ గురించి వాళ్ళకి పూర్తిగా తెలుసండి. మనకి తెలుగులో ఒక సామెత ఉంది, పోసాము ఒకందుకు వస్తుంది, తాగాము ఒకందుకు తాగుతా ఉందని పల్లెల్లో అనుకుంటూ ఉంటారు. ఆయనకు ఒకవేళ రేపు అవసరం పడుతుందేమో అని ఇతను మనకు తెలియదేముంది ఈయనకి. ఆయన అది రాజకీయ శత్రుత అంటాడు, మనమేం అనలేము దాని గురించి. ఇప్పుడు 18లో ఎందుకు కాంగ్రెస్ తోడు కలిసావు, 18లో ఎందుకు మోడీని తిట్టావు, మళ్ళీ 19లో ఎందుకు ఇది చేసావు, కమ్యూనిస్టులు నా సహజ మిత్రులు అంటాడు ఒకసారి ఒక ఎలక్షన్లో, మళ్ళీ ఇమీడియట్గా నెక్స్ట్ ఎలక్షన్లో బీజేపీ అసలు భావజాలం నాది అంతా ఒకటే కదా, మేమందరం ఒకటే కదా అంటాడు. ఎన్టీఆర్ మహానాయకుడు అంటాడు, ఎన్టీఆర్ ఏమో చాలా ద్రోహం చేశాడు ఆంధ్ర రాష్ట్రాన్ని. ఆయన దాన్ని రాజకీయ చతురత అనుకుంటాడో లేదో అంటాడు. మనం టైంని బట్టి ఇది చేసుకోవాలి, చతురతలో భాగం ఇదంతా. సో ఆయన గురించి మనం ఏమి తప్పు పట్టుకోవడానికో చంద్రబాబుని వేరే అంటానికో లేదు. ఆయన ప్రొనౌన్స్డ్ పాలసీ అది, ప్రొనౌన్స్డ్ పాలసీ సమయానుకూలంగా ఇక్కడ ఇది చేస్తుంది. ఇందులో ప్రిన్సిపల్స్ లేవు, లేకపోతే ప్రజాసేవ కానీ ఇంకోటి కానీ ఇదేం లేదు. తనకి ఏది మంచో, తనకి ఏది అనుకూలమో, ఏ విధంగా తన పవర్లో ఉండగలడో, పవర్ చేజిక్కించుకోగలడు, దానికోసం వేరియస్ ఇది చేస్తా అనేది అతను చెప్పే పాలసీ, నమ్మే పాలసీ. సో దాని తప్పే ఉంది, ఒకళ్ళకి ఒక పాలసీ, ఫిలాసఫీ, ఆయన ఫిలాసఫీ అది.